రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. సుప్రీంకోర్టు చాలా చరిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు పాస్ చేసినటువంటి ఈ ఆదేశాలు న్యాయ వ్యవస్థ పట్ల సర్వసాధారణ ప్రజానీకానికి నమ్మకాన్ని పెంచుతున్నాయి. కేవలము అనేక సంవత్సరాలు జైల్లో విచారణ జరుగుతున్న కారణంగా కరడుగట్టిన నేరస్తుల్ని భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి మేము భారతదేశాన్ని ముక్కలు చేస్తామని బహిరంగంగా బాహాటంగా నిర్భయంగా చెప్పినటువంటి వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని న్యాయస్థానం సుప్రీంకోర్టు సర్వోచ్చ న్యాయస్థానము చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 5వ తారీఖున 2020 ఢిల్లీ పేలుళ్లకు సంబంధించిన ఢిల్లీ అల్లర్లకు సంబంధించి పేలుళ్ళు కావు, వాస్తవానికి ఢిల్లీలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మతపరమైనటువంటి ఘర్షణలు జరిపి హిందూ దుకాణాలు, స్కూళ్ళు, సాధారణ హిందూ వ్యక్తులపైన దాడులు చేసి పోలీసు సిబ్బందిని 40 కత్తిపోట్లతో పొడిచి చంపి అతన్ని గట్టర్లో మురికి నాలాలో పారేయటం జరిగింది. ఆ 2020 ఢిల్లీ అల్లర్లు దాని ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 5 ఏళ్లుగా వాళ్ళు జైల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇంతకాలము జైల్లో ఉంచడం తప్పు, కాబట్టి వాళ్ళని విడుదల చేయాలన్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే అల్లర్లకు కారకులుగా భావిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సర్వోచ్చ న్యాయస్థానము బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆ ఇద్దరు ఎవరు? ఒకడు ఉమర్ ఖాలిద్, రెండవది షర్జీల్ ఇమామ్. ఇప్పుడే అల్లర్లు జరగాలి, డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి వచ్చిన రోజునే అల్లరి జరగాలి, మత ఘర్షణలు జరగాలి, ఢిల్లీ భగ్గుమనాలి, అప్పుడు మాత్రమే ప్రపంచం మన మాట వింటుంది అని ఒక ఆయన అంటే పూర్తిగా పన్నాగం పన్ని పథకం వేసి కుట్రపూరితంగా అల్లర్లను సృష్టించి అల్లర్లు జరగాలని చెప్పి భావించి ప్రయత్నించి అందులో సఫలీకృతుడైనటువంటి వాడు ఒకడైతే, పూర్తి నార్త్ ఈస్ట్ 2,80,000 చదరపు కిలోమీటర్ల 7 రాష్ట్రాలతో కూడిన ఈశాన్య భారతదేశం నుంచి కట్ చేసేయాలి, చికెన్ స్నెక్ని పూర్తిగా నొక్కేసేయాలి అని చెప్పినటువంటి వాడు ఒకడు ఉమర్ ఖాలిద్ అయితే ఒకడు షర్జీల్ ఇమామ్. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో వీళ్ళు ప్రధాన నిందితులు. వీళ్లకు బెయిలు నిరాకరించింది న్యాయస్థానం. వీళ్లను మిగతా 7 బెయిల్ కోసము పిటిషన్ వేస్తే మిగతా 5 ఈ పెద్ద కుట్రలో చిన్న పాత్రధారులు మాత్రమే. కానీ ఉమర్ ఖాలిద్ అండ్ షర్జీల్ ఇమామ్ మీద ఉన్నటువంటి ఆరోపణలు కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారం వాళ్ళ మీద కేసు వేశారో, ఏ చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసు వేశారో, తర్వాత వాళ్ళ ముందున్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా తక్షణము వాళ్లకు బెయిల్ ఇవ్వడము సాధ్యం కాదు. ఎందుకంటే ఆలస్యమైందన్నటువంటి ఒకే కారణంగా, 5 ఏళ్ళు జైల్లో ఉన్నారన్న ఒకే ఒక్క కారణంగా వాళ్లకు బెయిల్ ఇవ్వడము కుదరదు అని న్యాయస్థానం చెప్పింది. సుప్రీంకోర్టు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అంజారియాల ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఈ తీర్పులో మొత్తం 7 బెయిల్ ఇవ్వాలని పిటిషనర్లు పెద్ద లాయర్లను తీసుకొచ్చారు. నిజానికి ఢిల్లీ అల్లర్లలో పాల్గొన్నటువంటి ఆరోపితులుగా ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం ఫైట్ చేసేందుకు గంటకి లక్షల చొప్పున తీసుకునే వకీళ్ళు రంగంలోకి దిగారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4-5 వకీళ్ల బృందం రంగంలోకి దిగింది. అంటే ఈ శక్తుల వెనక డబ్బు పెట్టేందుకు ఎవరున్నారు? ఇంతింత డబ్బు పెట్టి లాయర్లను ఎవరు తీసుకొస్తున్నారు? ఇది కూడా ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. 7 బెయిల్ ఇవ్వాలి, ఎందుకంటే 5 ఏళ్లుగా వీళ్ళు జైల్లో ఉన్నారు అని చెప్పి అన్నారు. అయితే న్యాయస్థానం ఈ ధర్మాసనము కేసును విచారించిన తర్వాత ఈ 7 వ్యక్తుల్లో 2 వేరే కేటగిరీకి చెందిన వాళ్ళు, వాళ్ళ మీద UAPA చట్టం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం దానిలో ఉన్నటువంటి సెక్షన్ 43D(5) లో ఉన్నటువంటి నిబంధనల మేరకు
వాళ్లకు బెయిల్ ఇవ్వడం కుదరదు అన్నారు. ఆర్టికల్లో ఉన్నటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారము ఎక్కువ కాలము ఎలాంటి కారణాలు లేకుండా విచారణ పేరిట ఏళ్లకేళ్లు జైలులో ఉంచడం సరైంది కాదు అని చెప్పి న్యాయమూర్తులు వాదించారు. ఈ ఆరోపితులకు సంబంధించినటువంటి వకీళ్లు వాదించారు. దానిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. అయితే ఆ ఆర్టికల్ 21 మిగతా 5గురికి వర్తిస్తుంది. 5గురిలో గుల్ఫిషా ఫాతిమా, ఈమె రేడియో జాకీగా కూడా పనిచేస్తుంది. ఈమె సిఏఏ వ్యతిరేక అల్లర్లలో చాలా కీలక పాత్ర వహించింది. ముఖ్యంగా ఒక మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర మీరన్ హైదర్, షిఫావుర్ రెహమాన్, షదాబ్ అహ్మద్, మహమ్మద్ సలీం ఖాన్ వీళ్ళ 5గురికి బెయిల్ అయితే ఇచ్చింది. కానీ చాలా కఠినమైన 12 నిబంధనలు, ఆంక్షలు వాళ్ళ మీద విధించింది. ఈ 12 ఆంక్షలను విధించటం అంటే వీళ్ళు జైల్లో కటకటాల వెనక లేరు తప్ప పూర్తిగా జైల్లో ఉన్నట్టంటే వాళ్లకు బెయిలు లభించినప్పటికీ కూడాను చాలా కఠినమైనటువంటి నిబంధనల్ని, ఆంక్షల్ని విధించింది. మిగతా 2 ఉమర్ ఖాలిద్ అండ్ షర్జీల్ ఇమామ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ విషయంలో ఈ ఆర్టికల్ 21 వర్తించదు. ఎందుకంటే వీళ్ళు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం వీళ్ళు దేశద్రోహ నేరానికి, దేశాన్ని విచ్ఛిన్నం చేసే నేరానికి, మత ఘర్షణల్ని కలిగించి దేశం యొక్క సార్వభౌమత్వాన్ని సవాలు చేసేటటువంటి నేరానికి పాల్పడ్డారు. కాబట్టి వీళ్లకు బెయిల్ లభించదు. ఆర్టికల్ 21 వీరికి వర్తించదు అని న్యాయమూర్తులు చెప్పారు. నిజానికి ఈ తీర్పు రావడానికి ముందు న్యాయస్థానం మీద, న్యాయమూర్తుల మీద, సర్వసాధారణ సమాజం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఈ దేశంలో ఉన్నటువంటి లెఫ్ట్ లిబరల్ ఇకోసిస్టమ్ చాలా పెద్ద ప్రయత్నం చేసింది. ఏకంగా అమెరికాలోని న్యూయార్క్లో కొత్తగా మేయరైనటువంటి జోహ్రాబ్ మమ్దానీని కూడా రంగంలోకి దించింది. ఆయన ఏకంగా ఈ షర్జీల్ ఇమామ్ పేరిట, ఉమర్ ఖాలిద్ పేరిట లేఖ రాసి వాళ్ళ పట్ల తన సానుభూతిని వ్యక్తం చేశాడు. అమెరికా వాడు చెప్పాడు, డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి ఇల్హాన్ ఒమర్, రషీదా లాయిబ్ ఇటువంటి వీళ్ళందరూ ఒక 7-8 మంది డెమోక్రట్ సెనేటర్స్, కాంగ్రెస్మెన్ చేత కూడాను వీళ్ళకి మద్దతుగా స్టేట్మెంట్ జారీ చేసింది. అయితే భారత న్యాయస్థానాలు విదేశాల్లో వచ్చేటటువంటి లేకపోతే పత్రికల్లో వచ్చేటటువంటి వార్తలకు లొంగవు అన్నటువంటి విషయాన్ని మన సర్వోచ్చ న్యాయస్థానము సగర్వంగా, సగౌరవంగా నిరూపించింది. పర్యవసానంగా షర్జీల్ ఇమామ్కి, ఉమర్ ఖాలిద్కి ప్రస్తుతము కొనసాగుతున్నటువంటి జైలు నివాసము, కటకటాల వెనుక చిప్పకూడు తినేటటువంటిది ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. మిగతా 5గురికి కండిషనల్ బెయిల్ ఇచ్చారు. 12 కఠినమైన కండిషన్స్ మేరకు. ఒక రకంగా ఇది చరిత్రాత్మకమైనటువంటి తీర్పు. అంటే యుఏపిఏ చట్టంలో అంతర్భాగంగా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి దేశాన్ని ముక్కలు చేస్తామని బహిరంగంగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, నిర్మోహమాటంగా చెప్పినటువంటి వాళ్లకు అల్లర్లను ఈ సమయంలో చేయడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించవచ్చునని ఉగ్రవాదాన్ని పెంచి పోషించటం, హింసను పెంచడం అంటే ఉగ్రవాదాన్ని పెంచటమే. ఆ రకమైన పని చేసిన వాళ్లకు బెయిల్ ఇచ్చేది లేదు. వాళ్ళకి జైల్లో ఉండడం కొంచెం ఎక్కువ కాలమైనప్పటికీ కూడాను పర్వాలేదు. వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నవి చాలా తీవ్రమైనవి. పోలీసులు మా ముందు ఉంచినటువంటి ఆధారాలు కూడాను అంతే పకడ్బందీ. కాబట్టి ప్రస్తుతము వారికి బెయిల్ ఇవ్వడం జరగదని చెప్పి న్యాయస్థానం చెప్పింది. జోహ్రాబ్ మమ్దానీలు ఎంతమంది వచ్చినా కూడాను సుప్రీంకోర్టు దృఢంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనము. షర్జీల్ ఇమామ్, ఉమర్ ఖాలిద్ వంటి వారు భవిష్యత్తులో భారత్ తేరే టుకడే హోంగే ఇన్షాల్లా ఇన్షాల్లా అన్న నినాదము, హమే క్యా చాహియే, ఆజాదీ చాహియే, హమే క్యా చాహియే, నిజామే ముస్తఫా చాహియే, ఇటువంటి నినాదాలు చేసే వాళ్ళకి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని భారతదేశపు న్యాయ వ్యవస్థ నిర్మోహమాటంగా, ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.